హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రజనీ న్యాచురల్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఏమేమి వీడియోస్ తీశాను అన్నీ కూడా నేను మీకైతే చెప్తాను. ఇక్కడ పొద్దున్న లేచి మంచిగా నేనే వేశాను ముగ్గు. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే టిఫిన్కి అయితే బోండాలు వేసాము. అలాగే బోండాతో పాటు ఇడ్లీ కూడా చేసాము. ఎవరికి నచ్చింది వాళ్ళు తినేయొచ్చు అని చెప్పేసి. అండ్ సంక్రాంతి కదా, ఖచ్చితంగా రంగోలీ కాంపిటీషన్స్ ఉంటాయి. జేసీ క్లబ్ వాళ్ళు కండక్ట్ చేసిన రంగోలీ కాంపిటీషన్స్లో అయితే నేను పార్టిసిపేట్ చేశానండి. ఇవి వచ్చేసి పండగకి మేము చేసుకున్న ఆ, అన్ని ఫుడ్ ఐటమ్స్. నెక్స్ట్ ఇక్కడ అయితే అమ్మ అయితే పూజ చేసేసింది. మార్నింగ్ డైలీ అమ్మ అయితే పూజ చేస్తుంది. చూసారు కదా ఎన్ని దేవుళ్ళ పట్టాలు ఉన్నాయో. అట్లా ఒకదాని వెనక ఒకటి పెట్టకూడదు అంటారు, కానీ స్పేస్ లేదనమాట. సో ఏం కాదు. అండ్ ఈవినింగ్ కూడా మేము మళ్ళీ బోండాలు వేసుకున్నాం. తర్వాత ఇక్కడ అన్నము అండ్ కర్రీ అయితే చేసేసిందమ్మ. అమ్మ వాళ్ళ వంటగది కూడా చూసేయండి, చాలా నీట్గా సర్దుకుంటుంది, చాలా పెద్దగానే ఉంటుంది. ఇక్కడైతే మార్నింగ్ గుడికి వెళ్ళి రావడానికి డాడీ అయితే రెడీ అయ్యారు. ఇక్కడ నేను ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా, సో ఇది ఫ్రంట్ అనమాట. ఇక్కడ వచ్చేసి తుర్కబంతి పూలు ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా డాడీ గుడికి వెళ్తున్నారని చెప్పి. ఇక్కడైతే డాడీ పూజ కూడా చేసేసాడు ఉప్పులమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి దగ్గర. నెక్స్ట్ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ప్లేస్ ఉంది. ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయి అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. వచ్చేసి తులసి మొక్క ఉంది ఇక్కడ. ఇవేమో మనం కూరలోకి వేసుకోవడానికి మిరపకాయలకి అని చెప్పేసి మిరప నారు నాటేసింది. ఇక్కడ అమ్మ పనికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన బంతి మొక్కలు ఉంటాయి కదా, అవైతే తీసుకొచ్చింది. జస్ట్ 15 డేసే అవుతుంది వేసి, కానీ వాటికి కూడా మొక్కలు వచ్చేసాయి. ఇక్కడ బేబీ పింక్ కలర్లో ఉన్న నూరు వరాలు. యాక్చువల్గా రెడ్ కలర్లో ఎక్కువ వేస్తుంటారు, కానీ అమ్మ అయితే బేబీ పింక్ కలర్లో అయితే వేసేసింది. ఇక్కడ ఉంది కదా ఈ రోజ్, రీల్ రోజ్ లాగా ఉంది, కానీ ఇది రియల్. చాలా అంటే చాలా బాగుంది. అమ్మ మన ఖమ్మం వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళిందనమాట. ఈ చామంచి రోజు, అలాగే దవనం అని ఉంటుంది కదా మనం మొక్కల్లో పూలు కట్టేటప్పుడు దీన్ని వాడతాము. ఇక్కడైతే బూడిద గుమ్మడికాయలు అయితే చాలా ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంట్లో. అయితే చాలా కోసుకు వెళ్ళారు. ప్రస్తుతానికైతే ఒక 4 ఉన్నాయి. నేను వీడియో కోసం అని చెప్పేసి తీసుకున్నాను. ఇదైతే అమ్మ వేయలేదు. ఇక్కడ సపోటా చెట్టుకి అదే తీగ వచ్చేసింది. ఎలా వచ్చిందో వాళ్ళకి కూడా తెలియదు. ఇక్కడే నిమ్మకాయ చెట్టు చూసారు కదా, ఒక 1 మంత్లో అయితే మస్తు కాయలు ఉంటాయి. అప్పుడు మళ్ళీ నేను మీకు వీడియో పెడతాను, ఓకేనా. ఇక్కడ బచ్చల కూర ఇందాక చెప్పాను కదా, చాలా ప్లేస్ ఉందని చెప్పి అమ్మ వాళ్ళ ఇంట్లో. సో అందుకని అమ్మ అయితే ఇంటెనకాల ఇలా ఇంట్లోనే కూరగాయలు పండించుకొని మంచిగా తింటే బెస్ట్ అని చెప్పేసి ఇక్కడ మంచిగా గోంగూర అయితే చల్లింది. గోంగూర బచ్చల కూర అయితే చల్లింది. అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది, అసలు గ్యాప్ లేకుండా మంచిగా వచ్చింది కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే మళ్ళీ వీడియో ఖచ్చితంగా జూమ్ చేసి మరీ తీసానమాట. చాలా బాగుంది. ఇంకా ఇంటెనకాల ఇట్లా మోటార్ ఉంది కదా, పైప్తో వాటర్ కొట్టేస్తారనమాట డైలీ. ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది కదా, అది ఎందుకో మంచిగా లేదు. సో మళ్ళీ ఇప్పుడే ఎగురొస్తుంది. ప్రస్తుతానికైతే ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే మనకి చిన్న రేగికాయలు ఉంటాయి కదా, తీయగా ఉంటాయి, చాలా బాగుంటాయి. రేగి చెట్టు అబ్బా, చిన్న కొమ్మకే ఎన్ని కాయలు ఉన్నాయో, ఎన్ని పిందెలు ఉన్నాయో నేను ఇంకా మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా చిన్న పక్షి కనిపిస్తుంది కదా, మీకు ఈ పక్షి కనిపించిందా లేదా ఈ వీడియోలో అనేది నాకు కామెంట్ చేయండి తప్పకుండా. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఏంటంటే ఇక్కడ ఉసిరికాయ చెట్టు, అలాగే రేగి చెట్టు, ఇంకా కొన్ని పుల్లలు అయితే వెనక వేసేసారు. ఇటు సైడ్ వచ్చేసి మనకి రైట్ సైడ్ జామ చెట్టు అయితే ఉంటుంది. ఉన్న ప్లేస్లో మొత్తం చెట్లే వేసేసిద్దమ్మ. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని చెట్లు వేయడానికి ట్రై చేస్తుంది. జామకాయలు ఏమైనా ఉన్నాయేమని చూసా, కానీ ఒక్కడు కూడా కనిపించలేదు. సో ఓకేలే అని చెప్పేసి రేగికాయలు ఉన్నాయి కదా అని చెప్పి రేగికాయలు అయితే చూస్తున్నా. మీకు క్లారిటీగా చూపించడం కోసం ఇంకోసారి అయితే వీడియో తీస్తున్నాను రేగి చెట్టు. నేను మళ్ళీ కొన్ని డేస్ తర్వాత మీకు వీడియో చేసి చూపిస్తాను ఇంకా ఎలా వచ్చాయి అనేది కూడా. అలాగే ఈ రేగికాయలు, నిమ్మకాయలు ఇవి కూడా ఎలా వచ్చాయి అనేది మీకు క్లారిటీగా చూపిస్తా. ఇందాక పక్షి తింటుండే ఒకటి కింద పడిపోయింది, చూసారు కదా. అసలు చాలా అంటే చాలా బాగుంటాయి ఈ రేగికాయలు. ప్రతి ఇయర్ కూడా మేము తింటాం. ఇగోండి పక్షి ఇందాక పడేసిందని చెప్పాను కదా, అదే ఈ కాయ అనమాట. పెద్ద సైజే, కానీ టేస్ట్ మాత్రం తీయగా చాలా బాగుంటాయి. చేదైతే అస్సలు ఉండవు, వగరైతే అస్సలు ఉండవు. చూసారు కదా చిన్న కొమ్మకి ఎన్ని పిందెలు ఉన్నాయో, ఇప్పుడే ఇలా కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని డేస్ ఆగితే ఆకంతా రాలిపోయి బాగా కాయలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళకి ఇంటెనకే కానీ రైట్ సైడ్ అనమాట. ఇక్కడ కొన్ని కనకాంబరం మొక్కలు అయితే ఉన్నాయి. ఇక్కడ కొబ్బరి చెట్టు, అలాగే ములక్కాయ చెట్టు కూడా ఉంది. ములక్కాయలు కనిపిస్తున్నాయో లేదో కూడా కామెంట్ చేయండి.
నెక్స్ట్ ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా! ఈ కొబ్బరి చెట్లతో ఇవి ఆకులు ఉన్నాయి కదా! వాటిని చీల్చి అయితే కొన్ని డేస్‌కి చీపురులాగా తయారు చేస్తారు. పుల్లల చీపురులాగా. మీకు తెలుసా లేదా కామెంట్ చేయండి. ఇక్కడ అరటి చెట్టు కూడా ఉన్నాయి. చాలా ఉంటాయి. సో, ఈ వీడియో నచ్చిందా మీకు? నెక్స్ట్ ఇక్కడ అమ్మ వాళ్ళకి ఫ్రంట్ వాష్ ఏరియా దగ్గర అయితే కనకాంబరాలు ఉన్నాయి. ఇవైతే 3 డేస్‌కి ఒకసారి అమ్మ కోస్తూనే ఉంటది. అవి వస్తూనే ఉంటాయి. చాలా డేస్ నుంచి అయితే ఇవి అస్సలుగా ఒక 3, 4 డేస్ అలానే ఉంటాయి మనం పెట్టుకున్నా గూడా. ఇక్కడ నేను ఇందాక మీకు స్టార్టింగ్‌లో చూపించిందనమాట. ఇందాక నేను వేసిన ముగ్గు అని చెప్పాను కదా! అది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎప్పుడో తీసిన ముగ్గు. కానీ ఇప్పుడు మీకు చూపించాలనిపించి చూపించాననమాట. ఇక్కడ కృష్ణ తులసి అని ఉంటుంది కదా చెట్టు, తులసి చెట్లలో. ఆ చెట్టుకి అమ్మ పూజ చేసింది. ఇది గుండు బంతి పూలు అంటారు కదా అవి. ఇవి వచ్చేసి తురకబంతి పూలు అంటారు కదా అవైతే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ తాతయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. అక్కడ సిటీలో అయితే చాలా ఇక్కడ వచ్చేసి తాతయ్య వాళ్ళ ఇంట్లో ఇది సొరకాయ ఇత్తనాలు కానీ దాచిపెట్టారనమాట. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ విత్తనాలు కావాలి కదా! సో, అందుకని అయితే దాచిపెట్టారు. ఇక్కడ తోటకూర తాతయ్య వాళ్ళ ఇంట్లో కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ సపోటాలు చూసారా ఎన్ని పిందెలు ఉన్నాయో! దాదాపు ఒక్క కొమ్మకే 50 దాకా ఉండేటట్లు ఉన్నాయి. ఇక్కడ పందిరి వేసి మరీ చిక్కుడుగాయ తీగ అయితే పెంచుతున్నారు. తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న రేకులకి ఫ్యాన్ అయితే ఇట్లా ఫిట్ చేసి ఉంటుంది. అలాగే సైకిలే వాడతారు తాతయ్యను మావయ్య ఇద్దరు సైకిలే తొక్కుతారనమాట. బండి అయితే వాడరు. ఇక్కడ కర్రలు అడ్డు వేసి పైపులు అండ్ సీపుర్లు అయితే కింద వేయకుండా అక్కడ పైన పెట్టుకుంటారు. అలాగే క్యాలెండర్స్, స్టిక్కర్స్ ఇవన్నీ తలుపుకి ఇలా అతికించుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ మీటర్ ఇవన్నీ పల్లెటూరులో ఉండే వాతావరణమే వేరు కదండి. సో, ఇక్కడైతే తాతయ్య వాళ్ళు ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగరు. కుండలో వాటరే తాగుతారు. ఇక్కడ ఎర్లీ మార్నింగు మేము టిఫిన్ చేశాక ఒక కాకైతే వచ్చిందనమాట. సో, ఇది అమ్మ ఇందాక టిఫిన్ చేస్తుందని చెప్పాను కదా! బోండాలు అవి తీసుకొచ్చి గోడ మీద పెట్టంగానే మేము అక్కడున్నామని రాలేదు. మేము కొంచెం సైడ్‌కి తప్పుకొని నేను వీడియో కొంచెం దూరం నుంచి క్యాప్చర్ చేశాననమాట. సో, అదైతే వచ్చేసి మంచిగా బోండా తీసుకొని ఎగిరిపోయింది. అలా 3 టైమ్స్ వచ్చింది. నేను ఒక్కసారి వీడియో తీశాను లాస్ట్ టైము. మళ్ళీ వస్తదేమో అని చూసా కానీ రాలేదు. చూసారా 7 అవుతున్నా కూడా మంచు అయితే మామూలుగా లేదు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you so much.